मनरूपमहेश्वरपुत्र विघ्नविनायक पादनमस्ते। आर्युलु शिष्टपद्य कविताबुधिचन्द्रुलु कीर्तनीय धीवरीयुलु पाण्डितीरि भवभासितकोटिमयूखमालिकासूर्युलु జ్ఞానచంద్రికల శోభలతో అలరారు కృష్ణమాచార్యులెక్కిరాలకు వచ పరిపూత నమస్క్రియాంజలు అనసూయాగ్ని సంభూత దత్తాత్రేయ మహామతే సర్వదేవాది దేవత్వం మమ చిత్తం స్థిరీకురు సర్వమంగళ మంగళ్య సర్వాధివ్యాధిభేషజ సర్వసంకటహారణ్యం మమ చిత్తం స్థిరీకురు సర్వపాపక్షయకరః తాపదైర్నివారకః యోగీష్టః ప్రభుస్సత్వం మమ చిత్తం స్థిరీకురు. నమస్తే భగవాన్ దేవ దత్తాత్రేయ ప్రభో అభీష్టసిద్ధిమే కురు శాంతిం పరీక్షమే. యక్కిరాలకులోద్భూతం విశుద్ధ దివ్యమానసం వందే సత్కరుణాసింధుం భరద్వాజ గురోక్తం యతీశ్వరం మహాజ్ఞానం ఆత్మతత్వవిభాసురం ప్రణమామి సదా పూజ్యం గంగాధర సరస్వతీం శిష్యవాత్సల్య పాఠోధిం ధ్యాన సంలగ్నధీధిం భజే యోగీశ్వరం వాసుదేవానంద సరస్వతీం. సద్గురుమయమైన ఈ సభా సరస్వతి నమస్కారం సమర్పిస్తూ వేదికపై ఈ సప్తాహ ప్రవచన యజ్ఞాన్ని మన వెనక ముందు నడిపించడానికి అందరి హృదయంలో ఉన్న భక్తిచే నిన్న ప్రతిష్ఠించబడినటువంటి ఆ గురుమూర్తులకు వందనం సమర్పిస్తూ ఆ గురుమూర్తుల యొక్క దివ్య కరుణాలే మీపై నాపై ప్రసరించాలని చెప్పి ఆ మహానుభావులను ప్రార్థిస్తూ నిన్నటి రోజున శ్రీగురు చరిత్ర చెప్పుకుంటూ సత్ప్రజస్తో తమ గుణాలని ప్రపంచాన్ని సృష్టించినటువంటి శ్రీకృష్ణ పరమాత్మ కృష్ణం వందే జగద్గురు శ్రీ దత్తాత్రేయ స్వామి వారి యొక్క మూల రూపం శ్రీమన్నారాయణుడు. ఆ దత్తస్వామి యొక్క అవతరణ కలియుగంలో దత్తాత్రేయ స్వామి వారి యొక్క మొదటి అవతారమైన శ్రీపాద శ్రీవల్లభుడి గురించి ఈవేళ మన మధ్య సత్సంగం జరగడానికి తగిన స్థితిని కల్పించమని ఆ గురుమూర్తులను ప్రార్థిస్తూ నిన్న చెప్పాను. మనం అనుకున్న దాంట్లో చిట్ట అనుకున్న మాట బ్రహ్మగారికి కలి భగవానుడికి మధ్య జరిగినటువంటి సంవాదం. కలి ఏమంటాడు, కలియుగానికి ప్రవర్తకుడు వస్త భూమండలం, కానీ నాకు ఒక లక్షణం సత్సంగం చేసేవాళ్ళంటే సత్సంగంలో ఏదన్నా మంచి మాటలు చెప్పాలని ప్రాకులాడేవాడంటే సద్గురువులు ఉన్న వేదికంటే ధర్మం పాటించేవాళ్ళంటే భార్యాభర్తలు ఒకటిగా ఉంటూ ఐకమత్యంతో ఉంటే చూస్తూ ఆనందిద్దాం అనుకుంటే ఇవన్నీ నాకు ఒళ్ళు కంపరం ఎత్తుతుంది, నేను తట్టుకోలేను అన్నాడు కలి. అప్పుడు బ్రహ్మగారు చెప్పారు, సద్గురువు అంటే ఏమనుకున్నావు, త్రిమూర్త్యాత్మక స్వరూపుడు సద్గురువు. గురువు కోపిస్తే త్రిమూర్తులు ఏమి చేయలేదు. త్రిమూర్తులు ఏమన్నా కోపిస్తే సద్గురువు రక్షించగలుగుతాడు. అది గురువు వైభవం. కలి జాగ్రత్త, కలియుగంలో ఎవరి జోలికైనా వెళ్ళి, కానీ సద్గురువుని గనక హృదయం నిండా నింపుకొని
గురుభక్తితో ఎవరైతే వాళ్ళ జీవితాన్ని నడుపుకుంటారో, భక్తితో ఉంటారో వాళ్ళ జోలికి వెళ్ళరు అని చెబితే ఆ మాటను విన్న కలిపురుషుడు, అయ్యా బ్రహ్మగారు, మీచే సృష్టించబడిన సృష్టిలో 4,32,000 సంవత్సరాల నిడివి కలిగిన కలియుగంలో ప్రవర్తించవలసిన ప్రవర్తకుడుగా, కలి ప్రవర్తకుడుగా నేను సద్గురువుల యొక్క శిష్యుల జోలికి వెళ్ళను అని చెప్పి ఈ కలియుగంలో ఆ కలిపురుషుడు ప్రవర్తిస్తున్నాడు. ఇది విధంగా అనిపిస్తూ ఉంటే గురువైభవం చెప్పాడు, సిద్ధుడు విన్నారు. మహానుభావుడైన జిజ్ఞాసుడైనటువంటి నామధారకుడు అంటాడు, సిద్ధమహాశయ, మీరు చెప్పారు గురువైభవం, నాకు మీ ముఖత వెలువడినటువంటి గురువైభవం విన్నాను, ఆనందించాను. కానీ నా చిత్తంలో నిలబడలేదయ్యా నువ్వు చెప్పినటువంటి గురుభక్తి అన్నాడు. అని సిద్ధమహాశయ, మీరు ఎక్కడ ఉంటారు, మీ ఆహారం ఏమిటి, మీ పాదాలను నా చేతులతో అంటి మిమ్మల్ని వేడుకుంటున్నాను. మీరు సంతోషిస్తే, తృప్తి చెందితే, నా ప్రశ్న కనుక నిజమై మీరు సంతృప్తి చెందినటువంటి స్థితిలోనే ఉంటే ఆ గురువైభవం మీ స్థానం ఏంటో చెప్పండి అన్నారు. అప్పుడు నా స్థానం ఎక్కడంటే శ్రీ గురువు ఎక్కడ ఉంటాడో అదే నా స్థానం. నా ఆహారం ఏంటంటే సర్వకాల సర్వ అవస్థల యందు కూడా గురుదేవుని యొక్క నామామృత పానమే నా ఆహారం. దానితోనే బ్రతుకుతున్నాను. గురు చరిత్ర వింటూ, గురు చరిత్ర పారాయణం చేసుకుంటూ, గురువు మహిమలను కొనియాడుతూ, అంతర్లీనంగా వాటి తత్వాన్ని అనుభవిస్తూ ఆనందపడుతున్నాను. అంతేకాదు, ఇదిగో నా చేతిలో ఉన్న చూడు అని గురు చరిత్ర చూపించారు సిద్ధుడు నామధారుడు. చూపించి అంటాడు, భుక్తిర్ముక్తి పరార్థశ్చ వాంఛితం సకలం ధృతం శ్రీ సద్గురోశ్చరిత్రస్య శ్రవణాదేవ లభ్యతే. ఇది సద్గురు చరిత్ర. ఈ చరిత్ర వినటం వల్ల ఏంటి, కలియుగంలో ప్రతివాడు కూడా నాకేంటి అంటాడు. భుక్తి అంటే లౌకిక జీవితంలో అద్భుతమైనటువంటి సత్సాంగత్యం వస్తూ, ముక్తి బ్రతికి నన్నాళ్ళు సత్సంగ భాగ్యమిచట తను క్రీడియేక సాకేక ధామచట. బ్రతికి నన్నాళ్ళు సత్సంగ భాగ్యం ఉంటుంది. 80 ఏళ్ళకో 90 ఏళ్ళకో కాలం తీరిపోతే ఆత్మ పరమాత్మలో లీనమవుతుంది, మోక్షం లభిస్తుంది అని ధనాభీజ అక్షయధనం పుత్రపౌత్ర గవాంశ్చ తత్కామో జ్ఞానమకృత. విన్నంత మాత్రానే ధనం ఆశిస్తారా? అక్షయమైన ధనం. పుత్రుడు పౌత్రుడు కావాలంటారా? గోధనం కావాలంటారా? ఏ వెంటనే సిద్ధిస్తాయి. జ్ఞానం కావాలని ప్రాప్తపడుతున్నారా? జ్ఞానం సిద్ధిస్తుంది. సప్తాహమ్య శుచిర్భక్త్యా పఠేద్వా సంయాదపి. శుచి అయి అంతఃకరణ శుద్ధితో, భక్తి భావంతో, శుచి అనగానే తలంటు పోసుకోవటం, ఒళ్ళంతా లేపనా పెట్టుకోవటం కాదు. అంతఃకరణ శుద్ధితో, భక్తితో, విశ్వాసంతో వారం రోజుల పాటు ఈ శ్రీ గురు చరిత్ర పారాయణం చేస్తే, లేదా ఎవరన్నా చెప్పితే, చెబుతున్నప్పుడు వింటే, ఏది చేసినా కూడా కోరిన కోరికలన్నీ కూడా సిద్ధిస్తాయి. పుత్రులు లేనివాడు పుత్రవంతుడు అవుతాడు. అంతేకాదు, ఈ శ్రీ గురు చరిత్ర వినడం ద్వారా విన్నంత మాత్రాన్ని బద్ధుడు ముక్తుడవుతాడు. బద్ధుడు ముక్తుడవుతాడు అనగానే తెలిసిపోతుంది. మనమందరం కూడా పెద్దలు ఎవరైనా అపార్థం చేసుకోకండి. మానవులందరం కూడా పశువులమే. పశువు అనగానే 4 కాళ్ళ జంతువు కాదండి, పాశాలతో బంధించబడేవాడు. నేను, నాది, ఈ 2 పాశాలు, వాటితో బంధించబడేటువంటి వాడు పశువు. మన ఏవ మనుష్యానాం కారణం బంధమోక్షయే. మనస్సే
ప్రతి వాడికి కూడా బంధం కానీ మోక్షం కానీ. మనస్సు కల్మషంతో నిండిపోయింది. నేను, నాది, స్వార్థం, కామం, క్రోధం, లోభం, మోహం ఉన్నాయి. బంధం. హాయిగా ప్రపంచంలో సర్వం బ్రహ్మమయం, హాయిగా ద్వంద్వాలకు అతీతంగా గెలుపు వచ్చినా ఓటమి వచ్చినా సమంగా తీసుకునేటువంటి యోగ స్థితిలో మానవుడు సాధన చేస్తే బంధాల నుంచి విడిపడతాడు. బంధించిన మనస్సే, బంధం నుంచి విడిపడాలన్నా కూడా మనస్సులో ఉన్న కోరికలను జయించి మళ్ళీ కోరికలు పుట్టకుండా చేసే సాధన కూడా మనస్సే సాధన. కాబట్టి అటువంటి మనస్సు పరిశుద్ధమై కామ క్రోధాలకు అవకాశం లేకుండా చేసే స్థితి, శక్తి ఈ శ్రీ గురు చరిత్ర ఉంది అని చెప్పారు సిద్ధుడు. నేను మార్గంలో వెళ్తుంటే నాలుక పిడచగట్టుకుపోయి దత్తికతో తల్లడిల్లుతుంటే అమృతమే పాలన చేయడానికి సిద్ధం లభించిందా అంతగా ఈ గురు చరిత్ర అనేటువంటి ఒక దివ్యమైన గ్రంథం దొరికిందయ్యా సిద్ధ మహర్షి. గురుదేవ, సూర్యోదయం కాగానే చీకటి ఎట్ట పటాపంచలవుతుందో గురు చరిత్ర వినగానే నాలో అంతఃకరణంలో ఉన్న అజ్ఞానం అనే అవిద్య అనే చీకటి పటాపంచలవుతుంది. ప్రపంచంలో భూమి ఆకాశాల మధ్య ఉన్న చీకటి తొలగించాలంటే సూర్యుడు చాలు. కానీ ప్రతివాడి అంతఃకరణంలో ఉన్న అవిద్య అనే చీకటిని పోగొట్టాలంటే సూర్య భగవానుడు వల్ల కాదు. కాబట్టి శివానంద హనుమ అంటారు శంకరాచార్యులు, ఏకో వార్యవాంధవచితినభో వ్యాప్తం తమో మండలం విద్వా లోచన గోచరో భవతి త్వం కోటి సూర్య ప్రభ. నువ్వు 1000 కోటి సూర్యులకు సమానం శివ అంటాడు శంకరాచార్యులు. ఆ రకంగా లోపల ఉన్న చీకటిని పోగొట్టగలగాలంటే కోటి సూర్యుల కాంతితోటి ప్రదీప్తం చేసి కల్మషాలను తొలగించి మోక్ష మార్గాన్ని సుగమం చేసేది గురువు, గురు వాక్యం. అటువంటి వాక్యాల సమాహారమే శ్రీ గురు చరిత్ర. వెంటనే నామధారకుడిని చేయి పట్టుకొని తీసుకెళ్ళాడు సిద్ధుడు. శ్రీ గురుడు యొక్క నివాస స్థానం ఒకనప్పుడు ఏదైతే అశ్వత్థ వృక్షం ఉందో ఆ వృక్షాన్ని కూర్చోబెట్టాడు. తను ప్రక్కనే కూర్చున్నాడు. కూర్చొని ఆరాటపడుతున్నాడు నామధారకుడు. అయ్యా, నన్ను త్వరగా జ్ఞానాన్ని ఎక్కించి అవతల వరకు చేర్చి మునిగిపోయి ఉన్న సంసార సముద్రంలో అని అడుగుతున్నాడు. అప్పుడు కరుణామూర్తి అయిన సిద్ధుడు ఆ మొర విని, నామధారక, నువ్వు ఎంత గురు చరిత్ర విందామని ఆరాటపడ్డా శ్రీగురుణ్ణి పూజించినా నీకు మనస్సు కుదుట పడట్లేదన్నదే. ఏంటో తెలుసా? సంశయం. సంశయం అంటే ఏంటో తెలుసా? శ్రద్ధ లేకపోవడం. సంశయాన్ని విడిచిపెట్టు, సమర్పించుకో. నువ్వు సమర్పణ పొందటానికి ఆటంకంగా ఉన్నటువంటిది ఏంటంటే అనుమానాలు, శంక, సంశయం. దానికి వ్యతిరేకమేంటి? శ్రద్ధ. బాబా గారు ఒకవైపు వస్తారు శ్రద్ధ. ఆ శ్రద్ధ ఉన్నప్పుడు, నమ్మకం ఉన్నప్పుడు భగవంతుని బాబావారిని కొలిచేటప్పుడు, దత్తాత్రేయుల వారిని కొలిచేటప్పుడు ఫలితాల కోసం వెంపర్లాడడు, ఓపిక పడతాడు. శ్రద్ధ వెంటనే సబూరి ఉంటుంది. కాబట్టి నీ దగ్గర లేనిది శ్రద్ధ, నువ్వు తెచ్చుకోవలసింది శ్రద్ధ, నువ్వు ప్రదర్శించవలసింది శ్రద్ధ అని చెప్పాడు. అని చెప్పి వదాన్య కామదహోత్ర వదాన్య సతిమేఘవ మేఘో వర్షతి సర్వత్ర తారతమ్యం నవీక్ష్యతే. గురువు ఎటువంటి వాడు తెలుసా? మేఘం. ఆకాశంలో వర్షించే మేఘం, నిండుగా నీళ్లు పెట్టుకున్న మేఘం వర్షించేటప్పుడు ఫలానా వాళ్ళ పొలాల్లోనే కురవాలి, ఫలానా వాళ్ళ పొలాలు కురవకూడదు అనే తేడా ఉండదు. మేఘానికి నీళ్ల భూమి, నీళ్ల స్థానం అనే తేడా లేకుండా, ఎక్కడైతే పక్షపాత బుద్ధి లేకుండా వర్షిస్తుందో, గురుడు కూడా, శ్రీగురుడు కూడా వీళ్ళని అనుగ్రహించాలి, వీళ్ళని అనుగ్రహించకూడదు అనే పక్షపాత బుద్ధి ఉండదు. ఎవరు ఆశ్రయిస్తారో, ఎవరు సమర్పణ పొందుతారో వాళ్ళందరినీ కూడా అనుగ్రహించే సర్వశక్తిమంతుడు ఎవరు అంటే శ్రీగురుడు దత్తాత్రేయుడు అని అంటూ ఇక్కడ ఒక మాట ఉందండి. పెద్దలందరికీ తెలుసు. గురువు గారి గొప్పతనం ఏంటంటే సముద్రంలో ప్రయాణం చేసే ప్రయాణికులకు ఓడలో ఉండి బాగా దప్పికైతే త్రాగడానికి నీళ్ళు ఎక్కడ లేవు ఓడలో.
మేఘాలు గ్రహించి తిరిగి వర్షిస్తే అదే ఓడలో ఉన్న ప్రయాణికుడు ఒక పాత్రలో పట్టుకుంటే తాగడానికి యోగ్యంగా ఉంటాయి. అంటే తాగడానికి యోగ్యంగా లేని అఖండ జలతత్వం అనే సముద్రపు నీటిలో నుంచి నీటిని గ్రహించిన మేఘం తాగడానికి యోగ్యమైన నీటిని ఎక్కడైతే వర్షిస్తుందో అట్లా గురుడు కూడా నీలో ఉన్నటువంటి మాలిన్యమైనటువంటి మనస్సు ఏదైతే ఉందో దాన్ని గ్రహించి దాన్ని శుద్ధం చేసి నీకు అంతఃకరణ శుద్ధితో నీ మనస్తత్వాన్ని నీకు ప్రసాదించే మహానుభావుడు మేఘం లాంటి వాడు గురువు అని చెప్పారు సిద్ధుడు నామకారకుడు. చెప్పి ఇంకొక మాట పోల్చారు. వర్షం మేఘాలు వర్షించినాయి, భూమి మీద నీళ్లు పడ్డాయి. ఎక్కడ పడితే అక్కడ పడుతున్నాయి. ఎత్తు మీద పడ్డ నీళ్ళన్నీ పల్లానికి వచ్చి చేరతాయి. ఊరి చివర చెరువులు అనుకోండి, ఊళ్ళో పడ్డ నీళ్ళన్నీ ప్రవహించిపోయి ఆ పల్లంలో పడ్డ చెరువులు. అట్లనే భగవంతుడి కృప కూడా మేఘాన్ని వర్షించినట్టు భగవంతుడి కృపను వర్షిస్తాడు అందరి మీద వర్షిస్తాడు. ఫలానా వాళ్ళ మీద వర్షించాలి, ఫలానా మీద వర్షించకూడదు అనే తారతమ్యం లేదు భగవంతుడికి. కానీ మేఘం నుంచి వచ్చిన వర్షపుడి ఎట్లయితే పొలంలో ఉన్న చెరువులు, పొలం అంటే ఈ ప్రాంతంలో తెలుసు కదండి, లోతు, ఎత్తు తక్కువ ఉన్నది, లోతు ఉన్నది, చెరువుల్లోకి ఎట్లయితే నీళ్లు ప్రవహించినాయో వాటంతటవే భగవంతుడి యొక్క కృప కూడా అందరి మీద ఒకే విధంగా వర్షిస్తాడు. కానీ కొద్దిమంది హృదయాలు ఎట్లుంటాయంటే కామము, క్రోధము, అహం, నేను, నాది అనేటువంటి ఒక ఉండకూడని లక్షణాలతో హృదయం ఉంటే అది బాగా ఎక్కువ ఉంటుంది, నిండిపోతుంది. హృదయం అనే పాత్ర నిండిపోతుంది వాడితో. అక్కడ పడ్డ నీళ్ళు వేరే భక్తులు కొంతమంది నాదంటూ ఏమీ లేదు, అంతా గుండె అని అనుకున్న వాడి దగ్గర ఏమి ఉండదు, పల్లం వాళ్ళ హృదయంలో తెలుస్తుంది భగవంతుడి యొక్క కృప అని చెప్తారు సిద్ధుడి గారు. కాబట్టి భగవంతుడి కృప వీళ్ళ మీద వాళ్ళ తారతమ్యం లేకుండా వర్షిస్తూ ఉంటే ఎవరు గ్రహించగలుగుతారు, ఎవరు పొందగలుగుతారంటే ఎవరి హృదయంలో అయితే మాలిన్యం, కామక్రోధాలు లేవో వాళ్ళ హృదయం బలంగా ఉంటుంది కాబట్టి, తేలికగా ఉంటుంది కాబట్టి వాళ్లకు భగవంతుడి కృప లభిస్తుంది. కానీ భగవంతుడి కృప లభించాలి అంటే ప్రత్యేకంగా మాత్రమే భగవంతుడి దృష్టి ఉండక్కర్లే, మనం చేసుకోవాలి పని. అంటే హృదయంలో ఉన్నటువంటి మాలిన్యాలను తొలగించి పాత్రను ఖాళీ చేసుకుంటే భగవంతుడి కృప నిండుతుంది అని చెప్పి అది సద్గురు యొక్క గొప్పతనం అని శ్రీగురుడిని కల్పవృక్షం అనకండి. కల్పవృక్షం ఏంటండి? కోరిన కోరికలు తీర్చేది. శ్రీగురుడు కోరక్కర్లా, మనకు ఏం కావాలో గ్రహించి ఆయన మన మీద కురిపించి మనకు కటాక్షం ఇస్తాడు. కల్పవృక్షాన్ని కోరుకోవాలి. కల్పవృక్షమా అది కోరిక అంటే కోరిక తీరుస్తుంది. అంటే కల్పవృక్షం శ్రీగురుడు ముందు పనికి రాదు, పోల్చకండి అని. ఓ యోగీశ్వర, మీ మాటలు వింటుంటే నా మనస్సు ఎంతో కుదుటపడుతుంది. నీకు ఎందుకు ఇది గురు చరిత్ర వినాలని ఆరాటం కలిగిందో తెలుసా అమ్మధారక? నీ దగ్గర త్వమసి శ్రీ గురోర్భక్త తపస్తే మధుమీదృశి, నీ మనస్సులో నీ బుద్ధిలో గురు చరిత్ర వినాలని ఎందుకు కలిగిందంటే స్వతహాగా నీ గురు భక్తుడు కాబట్టి నీకు ఆ కోరిక కలిగింది. కాబట్టి ధనధాన్యాది సంపత్తి, పుత్రాః పౌత్రాః స్మృతి ఆయుస్సౌఖ్యం గమిష్యంతే లభ్య శ్రవణాత్మజాం. ఈ గురు చరిత్ర విన్నవాళ్ళకు ఆయుష్ కలుగుతుంది, సౌఖ్యం, ధనధాన్య సంపత్తులు, పుత్రులు, పౌత్రులు, వేదాంగ విద్యలు కూడా లభించి ఎవరి వల్ల సాధ్యము కాని ఒక గొప్ప వరం, మళ్ళీ జన్మ లేని మోక్షాన్ని కూడా ఇవ్వగలుగుతాడు గురుడు. శ్రీ గురు చరిత్ర పారాయణం చేసి హృదయంలో పెట్టుకోవడం ద్వారా పునరావృత్తి రహిత శాశ్వత శివ సాయుధ్యం అనే మోక్ష సామ్రాజ్యం కరతలామర్థమవుతుంది అని చెప్పి సిద్ధుడు చెప్పాడు. అని చెప్పి ఒక మాట అంటాడు, సూర్య భగవానుడు వంశంలో అంబరీషుడు అనేటువంటి భక్తుడు పుట్టాడు అంటే అవతరించాడు అంటే అంబరీషుడు మామూలండి. సప్తద్వీప విశాల భూధరములో సంభ్రాప్త శ్రీయుడై మహీ విభా సంపచ్చాపురింగలి. అటువంటి గొప్ప భుజస్కంధాలు 7 ద్వీపాల సామ్రాజ్యం ఉన్నప్పటికీ కూడా
అంబరీషుడి యొక్క దినచర్య ఎటువంటిదంటే చిత్తంబు మధురికు శ్రీపాదములందే పలుకులు హరిగుణ పఠనందే. ఆ రకంగా తన హృదయం నిరంతరం కూడా భగవంతుడు శ్రీ మహావిష్ణువు ఎందు వ్యగ్రమైనటువంటి వాడు అంబరీషుడు. ఆయన ఒకసారి ఏకాదశి వ్రతం చేశాడు. ఏడాది పూర్తయింది. కార్తీక మాసం ఏకాదశి మొదలుపెట్టాడు. తర్వాత సంవత్సరం దశమి వరకు చేశాడు. ఏకాదశి ఉపవాసం ఉన్నాడు. ఏడాది వ్రతం పూర్తయింది. ద్వాదశి నాడు, ఏకాదశి నాడు ఎట్లయితే ఆహారం తినకుండా ఉపవాసం ఉంటారో, ద్వాదశి నాడు ప్రొద్దున్నే సూర్యోదయం కాగానే వెంటనే ఆహారం తీసుకోవాలి. దాన్ని పాలన అంటారు. ద్వాదశి పాలనకు సిద్ధమయ్యాడు. సిద్ధమైన అంబరీషుడు బ్రాహ్మణులకు భోజనాలు పెట్టాడు, కానుకలు ఇచ్చాడు. సకల జనులకు భోజనాలు పెట్టాడు, అందరినీ తృప్తిపరిచాడు. ఆ అంబరీషుడు యజమాని కదా పాలన చేయాలి. పాలన చేయబోతున్నాడు. ఉన్నట్టు ఒక్కసారి వచ్చాడు దుర్వాస మహర్షి. మహర్షి కనపడగానే అంబరీషుడికి, మహర్షి ఏడాది పాటు ఏకాదశి వ్రతం చేస్తే పాలన చేసే సమయంలో మీరు లభించారా? మీలాంటి అతిథి అభ్యర్థులకు అసలు దొరుకుతాడు ఎవరన్నా? నా అదృష్టం కొద్ది దొరికారు. పాలన భోజనం నాకు ఆశీస్సులు అందించండి, భోజనం చేసేది తప్పకుండా అంబరీష, నేను కాళికేయుడికి స్నానం చేసేస్తాను వెళ్ళాడు. ద్వాదశి ఘడియలు అయిపోతున్నాయి. ద్వాదశి ఘడియలు అయిపోయినాయి అనుకోండి, పాలన చేయలేదనుకోండి, ఏకాదశి వ్రతం ఏడాది చేసిన వ్రతం మొత్తం వృధా. ద్వాదశి ఘడియలు ఉండగా మాత్రమే పాలన చేయాలి. ద్వాదశి ఘడియలు అయిపో వస్తున్నాయి. కాలం మీదలో ఉన్నటువంటి మహానుభావుడు దుర్వాసుడు అంతే ఉన్నాడు. ఏం చేస్తున్నాడు ఆయన? ముక్కు మూసుకొని తపస్సు చేస్తున్నాడు. అప్పుడు రాజుగారికి అంబరీషుడికి మార్గం లేదు. ఏం చేయాలి? కొన్ని నిమిషాలలోనే ద్వాదశి వెళ్ళిపోతుంది. దుర్వాసుడు అప్పటికి లేచి కాలం మీద నుంచి వచ్చి ఇంటికి రావాలన్నా కూడా సమయం సరిపోదు. ఎట్లా? వేదవేత్తలు ధర్మవేత్తలను అడిగాడు, మహానుభావులారా, పండితులారా, ఏం చేయాలయ్యా నేను? అంబరీష, నీ ఏకాదశి వ్రతం ఏడాది చేసిన కఠోర దీక్షతో చేశావే, వృధా కాకూడదు. నీకు ఒక మార్గం చెప్తున్నా. నీళ్లు కాసిన తాగు, పాలన చేసినట్టే. అన్నం తిన్నట్టు కాదు, పాలన పొందడం దొరుకుతుంది. అతిథిని పిలవలేదనే బాధ లేదు. అతిథిని పిలవకుండా వీడు దగ్గరమైందని భోజనం చేస్తే కదా అని చెప్పి ధర్మవేత్తలు చెప్పారు. అంబరీషుడు ఏమన్నారు? అతిథివో ఈ ద్వాదశి పారణం కుమాన పాడిగాదు కుడువకుంటగాదు కుడుచుకయు కాదు సలిల భక్షణం సమ్మతంబు. సలిలం నీరు తాగు, ధర్మశాస్త్రం ఒప్పుకుంటుంది. అతనే చేశాడు అంబరీషుడు. తప్పేం లేదు. దుర్వాసుడు వచ్చాడు. అంబరీష పడ్డ ఎర్రగా చేస్తున్నాడు, చింతనిప్పుల్లాగా. నన్ను అతిథిగా పిలిచి నాకు భోజనం పెట్టకుండా నీటిని త్రాగి పాలన చేస్తావా? శపిస్తున్నాను అని శాపం ఇవ్వబోతున్నాడు. ఇటు ఇచ్చే దుర్వాసుడు భయపడుతున్నాడు అంబరీషుడు. వెంటనే అంబరీషుడు మనస్సులో విష్ణుమూర్తి భక్తులు కదా తలుచుకున్నాడు. ఇద్దరి మధ్య శ్రీ మహావిష్ణు ప్రత్యక్షమయ్యాడు. దుర్వాస మహర్షి నా భక్తుడు ఎప్పటికీ చెడిపోకూడదు, సమీ భక్తుడు, నేను నా భక్తుని కాపాడుకుంటాను, కాబట్టి నా భక్తుడికి చెరప నేను ఒప్పుకోను, ఇచ్చే శాపం నాకు ఇవ్వమని అనగానే దుర్వాస మహర్షికి అర్థమైంది. శ్రీ మహావిష్ణువుని శాపం గ్రహించేట్టు చేయాలని దుర్వాసుడు చేశాడు తప్ప అంబరీషుడి మీద ఏం కోపడుతున్నాడు? దానికి అంబరీషుడిని కాపాడటానికి విష్ణువు వస్తాడు, శాపం పెడితే విష్ణు ఊరుకోడు. అప్పుడు విష్ణుమూర్తికి శాపం పెడదాం. ఏం శాపం? శ్రీ మహావిష్ణువా, నువ్వు స్థూల సూక్ష్మ రూపాలలో కూడా నివసిస్తూ విశ్వాత్మలో కూడా వెళ్ళి పుట్టుకలేని వాడివే నువ్వు. పుట్టుకోలేని పుట్టుక క్రీడలే కాదు అంటాడు భాగవతంలో. పుట్టుక ఎక్కడుంది? భగవంతుడికి లేదు కదా. కానీ నువ్వు పుట్టే దేనికంటే క్రీడార్థం అంటాడు. క్రీడ ఆయన ఆట. పుట్టుకలేని నువ్వు
10 అవతారాలు ఎత్తాలి భూమి మీద. ఎందుకు? యథా యథా హి ధర్మస్య గ్లాని భవతి భారత అభ్యుత్థాన ధర్మస్య. ఆయనే సృజించుకుంటాడు ధర్మరక్షణ కోసం. ఆ ధర్మరక్షణ కోసం 10 అవతారాలు ఎత్తు అని చెప్పి దుర్వాసుడు శాపం పెట్టాడు శ్రీ మహావిష్ణువు. అంబరీషుని వదిలేశాడు. తద్వారా శ్రీ మహావిష్ణువు ఈ లోకంలో 10 అవతారాలు ఎత్తవలసిన అవసరం. భాగవత ప్రియులు ఎవరన్నా ఉంటే 19 అవతారాలు ఉన్నాయి అనొచ్చు, అవి తర్వాత మాట్లాడాలి. 10 దశావతారాలు అనే మాట అందరికీ తెలుసు కదండి. 10 అవతారాలు ఎత్తమన్నాడు. మత్స్య కూర్మ వరాహ కమల అవతారం. అది ఎవరు పెట్టారు? దుర్వాసుడు శాపం పెట్టాడు. అయిపోయింది. అంటే ఏ రూపంలో లేని భగవంతుడు యుగంలో ధర్మానికి ఇబ్బంది కలిగితే, అధర్మం పెచ్చువేరితే అధర్మాన్ని అణిచి ధర్మాన్ని స్థాపించడానికి శ్రీ మహావిష్ణువు 10 అవతారాలలో అవతరించడానికి తగిన శాపాన్ని దుర్వాసుడిస్తే శ్రీ మహావిష్ణువు పుచ్చుకున్నాడు. మత్స్య రూపం. సోమకాసురుడు వేదాలు ఎత్తికెడితే దొంగతనం చేసుకెళ్తే మీనం రూపంగా వెళ్ళాడు. ఒక మాటు జలజలయూథంబుతో ఒక మాటు తరులకం వరకివచ్చు అంటారు. ఆ రకంగా ఆదిన్యంగా వెళ్ళాడు, కాపాడాడు వేదాలు. రాముడుగా వచ్చాడు, రావణాసురుని చంపాడు. కృష్ణుడిగా వచ్చాడు, దుర్యోధనాలను సంపింపచేసి శిశుపాలుని చంపాడు. ఆ రకంగా నరసింహస్వామి హిరణ్యకశిపుడిని చంపాడు. దశావతారాలలో శ్రీ మహావిష్ణువు గుర్తించడానికి కారణమైంది ఎవరంటే అంబరీషుడిని రక్షించడానికి, దుర్వాసుడు శాపం నుంచి తప్పించడానికి విష్ణుమూర్తి తనపై వేసుకున్నాడు ఒక శాపం. ఆ శాపం ఏమీ లేదు. హాయిగా రమాదేవితో వైకుంఠంలో ఉండవలసిన వాడు భూలోకంలో అవతారాల రూపంలో అవతరించడానికి తగిన శాపాన్ని పొంది దశావతారాలుగా శ్రీ మహావిష్ణువు వ్యక్తమయ్యాడు. అదైపోయింది. అది ధర్మరక్షణ కోసం, అధర్మ శిక్షణ కోసం. ఇక మనిషికి కావాల్సింది ఏంటంటే ప్రతివాడు ధర్మం అధర్మమేనండి. ధర్మం ఎవరు? రాజులు. అధర్మాన్ని పడిగట్టేవాడు ఎవరు? పొరుగు రాజులు. వాళ్ళ మధ్య ఏదో దొరకదు. కానీ మనలాంటి వాళ్ళందరూ కూడా ఏం యుద్ధాలు చేస్తామంటే చేయం. మనం అలా చేస్తే తప్పకుండా చేస్తాం. బుద్ధి లోపిస్తుంది లేదా బుద్ధి వికసిస్తుంది. బుద్ధి లోపిస్తే వికసింపజేసేవాడు కావాలి. ఎవరు? గురువు. ఆ గురువు రూపాన్ని జ్ఞానావతారం అన్నారు. ఇప్పుడు అవసరం ఏంటి? ధర్మాన్ని నిలబెట్టి అధర్మాన్ని తొక్కేటువంటి ధర్మానికి సంబంధించినటువంటి అవతారాలు విష్ణుమూర్తి ఎత్తుతాడు. ఇక జ్ఞానాన్ని ఉద్భుతం చేయడానికి కావాల్సిన జ్ఞానావతారం కావాలి. ఆ అవతారమే దత్తావతారం అని ఒక మాట అంటాడు సిద్ధ మహర్షి నామధారక. ఒక వింత చెప్పనయ్యానికి ఈ భూమండలంలో మహాపతివ్రత అనసూయాదేవి ఆ అమ్మ దగ్గర బ్రహ్మ విష్ణు మహేశ్వరుని ముగ్గురు వచ్చి, అమ్మా మాకు భోజనం పెట్టాలని చెప్పి అడిగి ఆ అమ్మకు పిల్లలైపోయారట. అనగానే నేనే నామధారుడు ఏమంటాడండి? మహర్షి బ్రహ్మ విష్ణు మహేశ్వరుడు అనసూయ అమ్మ దగ్గరికి ఒక తల్లి ఒక స్త్రీమూర్తి దగ్గరికి వచ్చి లొంగిపోయి పిల్లలయ్యారా? చాలా వింతగా ఉంది, నాకు ఆ కథ వినాలని ఉందన్నమాట నామధారుడు చెప్పే సిద్ధ భాష చెప్తున్నాడు. ఇవాళ సమయం నేను బాగా జాగ్రత్తగా సమయం చూసుకుంటున్నాను కాబట్టి అండి, వేరే పక్షంలో నేను చెప్పిన భాగవత అవతరణ సంబంధించింది, ఈ గురు చరిత్ర అవతరణ సంబంధించింది కూడా చెప్తాం అనుకుంటున్నా. ఏం పర్వాలేదు, 2 రోజుల తర్వాత ఏదో ఒక దాన్ని పోలుస్తా, అప్పుడు చెప్తా. సమయం చూసుకుంటూ వెళ్ళాలి కాబట్టి ఇది చెప్తున్నాను. గుర్తుపెట్టుకోండి, ఏదో ఒక రోజు రేపు 3 రోజుల్లో ఆ భాగవత అవతరణ సంబంధించినటువంటి అంశం, గురు చరిత్రకు సంబంధించిన పునాది 4 ఏదైతే పలికాడు నామధారకుడు సిద్ధ మహర్షితో, అది ఒక 3-4 నిమిషాల తర్వాత చెప్తున్నాం. ఇక్కడ సృష్టికి చతుర్ముఖ బ్రహ్మగారిని తన నాభి కమలంలోంచి సృజించాడు శ్రీ మహావిష్ణువు. బ్రహ్మగారి ఒక పని చెప్పాడు. ఏమని? బ్రహ్మ సృష్టిని విస్తరింపచేయి. ఎట్లా విస్తరింపచేయాలి? ఉండాలిగా మగవాళ్ళు ఆడవాళ్ళు. అప్పుడు ఏం చేశాడు? తన విష్ణుమూర్తి ఆజ్ఞ ప్రకారం బ్రహ్మగారు మొదట తపస్సు చేసి తన నుండి 4 మహానుభావులు సృష్టించాడు. బ్రహ్మ మహాసూత్రులు, సనకుడు, సనందనుడు, సనత్ కుమారుడు, సంస్థ జాతుల వారు 4 సనక సనందాన్ని మహర్షులు అంటారు.
అదే బ్రహ్మగారు తపస్సు చేసి రకరకాల అంగాలలో నుంచి 7 మహానుభావులు సృష్టించాడు బ్రహ్మగారు. వాళ్ళే మరీచి, అత్రి, అంగీరసుడు, పులస్తుడు, పులహుడు, కర్తుడు, వశిష్ఠుడు. 7. ఇందులో మనకు కావాల్సిన వాళ్ళు ఎవరంటే విష్ణుమూర్తి బ్రహ్మగారి నేత్రం నుంచి కంటి నుంచి సృజించబడినటువంటి అత్రి మహర్షి పురుషుడు. ఇక బ్రహ్మగారు తన ఎడమ భాగం నుంచి సంకల్ప మాత్రాన శతరూపాన్ని ఒక స్త్రీ మూర్తిని సృజించాడు. సంకల్ప మాత్రాన కుడివైపు నుంచి మనును సృష్టించాడు. ఈ మనుకు శతరూప. ఈ ఇద్దరి నుండి జనించినటువంటి స్త్రీమూర్తి పేరు దేవహూతి. ఛాయ నుంచి పుట్టినటువంటి కర్కముడు దేవహూతిని పెళ్లి చేశారు, వివాహం. కర్కముడు దేవహూతులు ఇద్దరి యొక్క సంతానమే స్త్రీమూర్తులు చాలా మంది. ఆ స్త్రీమూర్తులలో కళ, అనసూయ, శ్రద్ధ మొదలైన వాళ్ళు. బ్రహ్మగారి యొక్క మానస సృష్టి 7 ఉన్న అత్రి మహర్షికి ఈ కర్కమ ప్రజాపతి దేవహూతుల యొక్క కుమార్తెలో అనసూయాదేవి వివాహమైంది. అత్రి అనసూయ యొక్క కాపురం జరుగుతుంది. అప్పుడు అనసూయ యొక్క ప్రాతినిధ్యం ఎంత గొప్పదంటే ఆ అమ్మ అట్టండి ఎక్కడ ఎండకు కందిపోతుందో అని ఆమె యొక్క పాతివ్రత్య మహిమ వల్ల సూర్య భగవానుడు కాంతి కిరణాలను వేడి తక్కువగా ప్రసరింపజేశాక అనసూయమ్మ ఉన్న చోట భూమి నడుస్తుంటే అనసూయాదేవి యొక్క పాతివ్రత్య మహిమ వల్ల అమ్మ యొక్క కాలులో అడుగు భాగంలో పాదం యొక్క అడుగు భాగం ఎక్కడ కందిపోతుందో అని అనసూయమ్మ అడుగులు వేసిన చోట భూమాత మెత్తగా ఉన్నది, మొట్టమొదటిలాగా. వాయుదేవుడు ప్రసరిస్తుంటే ఆ ధాటికి అనసూయాదేవి ఎక్కడ కదులుతుందో అని హాయిగా చిన్నగా నిలిచాడు. అట్ట దేవతలే ఆ అనసూయాదేవికి పాదాక్రాంతులయ్యారు. తెలుసుకున్నాడు ఇంద్రుడు. ఈ పాతివ్రత్యంతో ఏదో ఒకరోజు నా పదవి కూడా ఓడగొడుతుంది అని ఇంద్రుడు బ్రహ్మ, విష్ణు, మహేశ్వరుల దగ్గరికి వెళ్ళాడు. అయ్యా త్రిమూర్తులారా, నా పదవికి ఎసరు వచ్చేస్తుంది, అనసూయాదేవి పాతివ్రత్య మహిమ చూస్తుంటే ఏదో ఒకరోజు నాకు ఇబ్బంది వచ్చేస్తుంది, కాబట్టి కాపాడి నా పదవిని కాపాడండి అంటే బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు అన్నారట. అనసూయాదేవి అంత పతివ్రత, ఆమె పాతివ్రత్యం అంత గొప్పదా, నేను పరీక్షిస్తాం అని చెప్పేసి అని వెళ్ళారు. ఇంద్రుడు అనుకున్నట్టమ్మ నాకు ఇద్దరు లేకుండా అనసూయాదేవి పాతివ్రత్యం అనే దానిలో పరీక్ష పెడితే బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు వెళ్తే అనసూయాదేవికి అంత ఇబ్బంది తప్ప అంత గొప్పగా ఉండదు. కాబట్టి అనసూయాదేవి బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులకు లొంగిపోతుంది పాతివ్రత్యం విషయంలో అంటే తప్ప అర్థం కాదండి. అంత పతివ్రతాశక్తి పాతివ్రత్య మహిమ అనేది ఇంద్ర పదవి నుంచి ఆయన తొలగించే అంత శక్తి లేదులే అని నిర్ధారణ అవుతుందని ఆనందపడతాడు ఇంద్రుడు. వెళ్ళారండి. వెళ్ళి అమ్మా మేము ముగ్గురం ఆకలిగా ఉన్నామమ్మా అని ఎప్పుడు అడిగారు? అత్రి మహర్షి నది స్నానానికి వెళ్ళి అక్కడ తపస్సు చేసుకోవడానికి వెళ్ళాడు. ఇంటి యజమాని లేడు ఇంట్లో. అత్రి మహర్షి నదీ స్నానానికి వెళ్ళాడు. ఆ సమయంలో వచ్చారు ముగ్గురు. వచ్చి ఆకలి కావాలి అని, అమ్మా బాగా ఆకలి ఉంది, వెంటనే అన్నం పెడతావా, ఒకటి కుదరకపోతే చెప్పు, పక్కింటికి వెళ్తాం అని సదాశ్రమపదే తృప్తస్మి అభ్యాగతాయనే. అభ్యాగతలు ఎవరన్నా ఇంటికి వస్తే తృప్తిగా ఎట్ట పెడతావో తెలుసమ్మా. అత్రి మహర్షి అనసూయల యొక్క గృహం ఎంత గొప్పదంటే ఆశ్రమం ఇచ్చా భోజనదాత్రీత్వం శృతిపథం గతం. మీకున్నటువంటి గొప్ప పేరు ఏంటంటే సమాజంలో మీ ఇంటికి వచ్చిన అభ్యాగతుడు కానీ అతిథి కానీ వస్తే వాళ్ళకి ఏం కావాలో అది గ్రహించి వండి పెడతావుటమ్మా నువ్వు, మీ ఇంటికి అంత గొప్ప పేరుతుంది అన్నారు వీళ్ళ ముగ్గురు. అయ్యా ఇది శ్రుత్వా ఉపస్థేషాం అనసూయ ప్రణమ్యతాం పాదో ప్రక్షాళ పీఠేషు ప్రీత్య సముపవేశ్య. పాదాలు కడిగిందట అనసూయాదేవి, పీఠం వేసి కూర్చోబెట్టిందట. కూర్చోబెట్టి అందట, అయ్యా మీరు కాస్త తపస్సు చేసుకోండి, సంధ్యావందనం లాంటివి.
వంట రెడీ అయ్యింది, పెడతా, భోజనం పెడతా. కాకపోతే మా వారు అత్రి మహర్షి తపస్సుకు వెళ్ళారు. అంటే అత్రి మహర్షి ఎప్పుడు వస్తాడో మాకు తెలియదమ్మా, మాకు ఆకలి ఉంది బాగా, చెప్పి తొందరగా పెట్టాలి అన్నారు. అని గృహ ఆసాధ్య పాత్రాన్ని రంగవల్యరంజితే అధికారి సమాధిభే పరివేష్టి మనస్విని అన్నారండి వాసుదేవన సరస్సు. ఏమన్నారంటే, అమ్మా మహానుభావులారా, మీ పాద ప్రక్షాళన అయింది కదా, మీరు కూర్చోండి, మీరు అన్నట్టు వెంటనే భోజనం పెడతా, మా వారు వచ్చేదాకా కూడా నేను చూడను అని వాళ్ళకు వేసే విస్తరాకులో నెయ్యి వేసిందట. నెయ్యి ఎందుకంటే అధికరిస్తారంటే, నెయ్యి అభిగానం చేసి దేనికంటే ఆ ఆకులో మాలిన్యాలు లేకుండా శుద్ధి అవ్వటం అభిగానం చేసింది. చేసి అన్నం వడ్డించడానికి సిద్ధమైంది. ఇక్కడ ఏమన్నారు ఒక మాట, మనస్విని అన్నారు. మనస్విని అంటే ఏంటంటే యజమానురాలు వచ్చిన అతిథి మనస్సులో ఏముందో కనిపెట్టి వాళ్ళని సంతృప్తి చేసేట్టుగా వండి పెట్టేటువంటి తల్లి కాబట్టి మనస్విని అన్నారు. అటువంటి తల్లి వడ్డించాలని సిద్ధం కాగానే నగ్నా భూత్వా కౌమస్త్వం అభ్యనన్నం దేహీ కాంక్షితం. అమ్మా మాకు నియమం ఉందమ్మా, నాకు అన్నం పెట్టాలంటే ఒంటి మీద వస్త్రాలు ఉండకూడదు, నగ్నంగా వచ్చి పెట్టాలి. ఒకవేళ నీకు ఇబ్బంది నాకు చెప్పాలి, నేను వేరే వాళ్ళకి వెళ్తాను అని మాట్లాడి బెదిరించినట్టు. అంటే నగ్నంగా భోజనం పెడితే తింటాం, లేకపోతే పక్కింటికి వెళ్తాం. అప్పుడట అనసూయం అంటుందట, ఇది శ్రుత్వా గిరశేషం స్వగతం రహసాసతి ఏతే కారుణికా ఏవ మహాపురుష లక్షణ. ఈ రకంగా స్త్రీమూర్తిని నగ్నంగా ఉండి వడ్డిస్తేనే తింటామని కూడా అంటున్నారంటే వచ్చిన వాళ్ళు మహానుభావులు, మామూలు వాళ్ళు కాదు, కారణజన్యుల వాళ్ళు. వాళ్ళ అడగటంలోనే ఏదో ఉంది రహస్యం అని చెప్పి మన పురాణంలో చాలా ఉన్నాయి విషయాలు. అట్లా ఎవ్వని కరుణింప నిశ్చయించితివాని అపహరింతు అంటాడు రామమూర్తి భాగవతంలో. ఎవరినైతే బాగు చేయాలని కలుస్తానో వాడికి సకల సంపద గుంజేసుకుంటాం ముందంటాడు. అమరాధీశ్వర లక్ష్మితో నగరిట్లు అంధుండవయ్యున్న నీ సమదోద్వేగము తుంచి వైకుని జన్నమ్ము దర్పించి అంటాడు. ఎవరిని? ఇంద్రుడిని, విష్ణుమూర్తి. ఆ రకంగా ఎదుటి వారిని ఏదో కరుణించాలనే భావంతో వస్తే తప్ప ఇంత కాఠిన్యమైన మాటలు మాట్లాడరు అని అనుకుందట. ఏదైతే నా భర్త అత్రి మహర్షి యొక్క పాదాలను స్మరిస్తా, నా పాతివ్రత్యానికి భంగం లేదు, నా మనస్సులో పరిపూర్ణంగా నా భర్త యందు అనుభవించేటువంటి బుద్ధి ఉంది కాబట్టి నేను దేనికి గడవక్కర్లేదు అని చెప్పి లోపలికి వెళ్ళి వంటింట్లోకి వెళ్ళి అత్రి మహర్షి పాదాలు స్మరించిందట. భర్తగా స్మరించి నగ్నా సతీ సమాదాయం దదాతి తావత్తే బాలకా జాతః ప్రభవో యశస్కర. ఏమనుకుందంటే అనసూయమ్మ, నేను నా పిల్లలు చంటి పిల్లలు, నాకు పుట్టిన చంటి పిల్లలు అనుకొని పెడతా, ఏముంది చంటి పిల్లలకు నగ్నంగా పెట్టిందా అని తేడా తెలుస్తుందా? తెలవదు. నా పిల్లలకు భావించి పెడతా అనుకుందటండి అనసూయదేవి. అని లోపల నుంచి పాత్రలు తెచ్చిపెట్టి వడ్డించడానికి సిద్ధం కాగానే నిజంగా చంటి పిల్లలు కూర్చున్నారు ముగ్గురు. అంటే పతివ్రత యొక్క గొప్పతనం ఏంటంటే పాతివ్రత్య మహిమని మీకు రామాయణంలో సుందరకాండలో చెప్తారు. అరిగిన భయంకరుడైనటువంటి రావణాసురుడు, వాడి దగ్గర ఉన్నటువంటి రాక్షసులు ఎటువంటి వాళ్ళంటే ఒక రాక్షసుడు చాలకండి, కోట్ల మంది సంహరించగలిగినటువంటి అరిగిన భయంకరులు ఉన్నారు. అటువంటి రాక్షసులు పరివేష్టి చుట్టూ ఉంటే ఒక అబల స్త్రీమూర్తి 10 నెలలు ఆహారం లేకుండా ఉన్న సీతమ్మ శిశుపాల వృక్షం కింద ఉండి రావణ అసర్వేశాత్తు రామస్య తపస్యాత్మగ్రీవ భస్మ భస్మాహ తేజస. రావణ, నా తపశక్తితో ఒక్కసారి కనుబొమ్మలు ముడిచానంటే నా ఆజ్ఞాచక్ర భాగం నుంచి వచ్చే తపశక్తి యొక్క ఫలితం నిన్ను బుద్ధి చేస్తుంది. కాకపోతే నా భర్త రామచంద్రునికి ఆదేశం లేదు నాకు, అందుకని నేను చంపట్టేదన్న. ఎట్లా అన్నదండి? అంతమంది రాక్షసుల మధ్య ఉన్న సీతమ్మ మాట ఎట్లా అడిగింది రావణాసురుడితో? వృత్త సౌందర్యగర్వితం అంటారు వాల్మీకి మహర్షి. సీతమ్మ యొక్క పాతివ్రత్య మహిమ అంతమంది రాక్షసుల మధ్య కూడా వాళ్ళని ఎదిరించగలిగిన శక్తి పొందింది సీతమ్మ అని. అటువంటి పతివ్రత అయినటువంటి అమ్మ బయటికి రాగానే వంటింట్లో నుంచి పిల్లలయ్యారు.
త్రీన్ బాలకాన్ సమాలోక్య కించిత్ భీతా సతీ సుధీ ఆగత్య తాం సమాస్వాస్య సంప్రాప్త పరమానందం. కాస్త పిల్లలను చూడగానే భయపడిందట. ఒక్కసారి పెద్దవాళ్ళు వచ్చారు, పిల్లలు అయ్యారు, ఏంటి మాయ, భయపడిందట. కానీ వెంటనే ఆనందపడిందట. నాకు పిల్లలు లేదుగా, 3 పిల్లలు, చంటి పిల్లలు వచ్చారు అని ఆనందపడిందట. అని ఒక్కసారిగా యోగిస్తున్నటువంటి ఆ పిల్లవాళ్ళని తీసుకొని తల్లి భావాన్ని ప్రకటించిందా. తల్లి భావం ప్రకటించగానే ఒకటే నిదర్శనం, ఆ అమ్మకు స్తన్యం ఉడికిందటండి. అంటే ఆ పిల్లలు తనకు పుట్టిన పిల్లలలాగా సమానమైతే తప్ప తల్లి స్తన్యం ఉడుకుతాయి, పాలు ఉత్పత్తవుతాయండి. ఆ పాలు ఇవ్వడానికి తీసుకుందట ఒక్కొక్కడని. అప్పుడు అంటారండి వాసుదేవానంద సరస్వతి గారు, అహోభాగ్యం అహోభాగ్యం త్రిపత్న్యా అత్రిపత్న్యా స్త్రీమూర్తయ యద్బుద్ధపాన తృప్త ఇదం సాధ్వీ తపఃఫలం. ఆ అనసూయనే తపస్సు ఎంత గొప్పది. ఆ అమ్మ 14 లోకాలు తన పొట్టలో పెట్టుకున్నటువంటి శ్రీ మహావిష్ణువుని చంటి పిల్లవాడు చేసుకొని పాలిస్తే పాలు తాగించి తృప్తి పరిచిందా. ఏమి భాగ్యం అండి అనసూయమ్మ భాగ్యం. అంతేకాదు సృష్టి కార్యం చేసి విశ్రాంతి లేని బ్రహ్మగారు ఒక చంటి పిల్లవాడు లాగా ఒళ్ళో పెట్టుకొని పాలిస్తే తాగి సంతృప్తి చెందాడు బ్రహ్మగారు. అంతేకాదు కర్పూర గౌరవ ఫలాక్ష విగ్రహ పంచభోజ్య కాళాగ్నిసోమి తృప్త సాధ్వీ రసగ్రహ. అమ్మ యొక్క స్తన్యము నుంచి రసాన్ని గ్రహించి 5 ముఖాలు కలిగిన శివుడు నీలకంఠుడు 5 ముఖాలతో కూడా పానం చేసి తృప్తి చెందాడంటే 5 ముఖాలు కలిగినటువంటి పంచముఖుడైన రుద్రుడిని కూడా పాలించి సంతృప్తి పరిచిందంటే ఏం భాగ్యమని అనసూయమ్మది అని చెప్పేశాను. అని ఈ లోకంలో అనసూయమ్మకు సాటి ఎవరు లేరుగా, పాతివృక్ష మహిమ అని చెప్పారు. అప్పుడు ఆ అమ్మ ఊయలలో పడుకోబెట్టిందట 3 పిల్లల్ని. ఉపనిషత్తుల సారాన్ని గానం చేసిందట జోలపాటగా. గానం జరుగుతున్న సమయంలో అత్రి మహర్షి వచ్చాడు. అనసూయ, ఉపనిషత్తుల సారాన్ని గానం చేస్తున్నావు, చిన్నపిల్లలకు గానం చేసినట్టు ఏంటి అనగానే ఉయ్యాల పిల్లలు నిలబడ్డారు. ఏంటి అనసూయ అంటే జరిగినంత చెప్పిందట. అప్పుడు అత్రి మహర్షి ఆనందపడిపోయి దివ్య దృష్టితో చూశాట. ఉన్నటువంటి 3 పిల్లలు వచ్చారు ఇంట్లో, చంటి పిల్లలు చూసుకున్నాక త్రిమూర్తులను గ్రహించారు. మహానుభావులారా, నన్ను అనసూయని పరీక్షించడానికి వచ్చారా నాయన అన్నారట. ఆ మహానుభావులు బ్రహ్మ విష్ణు మహేశ్వరులు ప్రత్యక్షమయ్యారు. కాగానే అమ్మా నీ పాతివ్రత్య మహిమకు పొంగిపోతున్నాం అమ్మా, మేము ముగ్గురం కలిసి ఒక వరం ఇవ్వాలనుకుంటున్నాను, ఏమడుగుతావు అనగానే అనసూయమ్మ అన్నదట అత్రి మహర్షితో, నాదా మీ తపశక్తి వల్లనే నేను జయించగలిగాను. త్రిమూర్తులు వచ్చి నాకు పరీక్ష పెట్టారు, నగ్నంగా పట్టించామని. నేను గెలిచానంటే దీనివల్ల అంటారు నీ తపస్సు, నీ భార్యగా ఉండటం. కాబట్టి అన్యత భావించక ఏదైతే 3 పిల్లలు నా దగ్గర పాలు గురోలు నాకు తల్లి అనుభూతినిచ్చారో అదే స్థితిని ఈ 3 మనకు అనుగ్రహించే విధంగా ఒక వరాన్ని కోరుకోండి నాథ అన్నదనం చేయాలి. అక్కడనే కోరుకున్నాడు. కోరుకోగానే వరం ఇచ్చారు. దాని భాగవతం చెప్తుంది. మళ్ళీ మిగిలిన 5 రోజుల అవకాశాన్ని బట్టి చెప్తా, కాస్త వివరంగా చెప్పాలంటే. అత్రేణమత్యమభికాంక్ష దత్తో మయా భగవాన్ సదత్తః తత్పాద పంకజ పరాగ పవిత్ర దేహ యోగర్థమాపుర్భై యదుహైహయజ్ఞ అంటుంది భాగవతం. ఆ రకంగా అనసూయమ్మకు బ్రహ్మ విష్ణు మహేశ్వరులలో బ్రహ్మ అంశగా చంద్రుడు, రుద్రుడు అంశలో దుర్వాసుడు, విష్ణు అంశలో దత్తాత్రేయుల వారు అమ్మకు కలిగారు. చంద్రుడు అన్నాడు, నేను చంద్రలోకానికి వెళ్తాను. దుర్వాసుడు అన్నాడు, అమ్మ నేనేం చేస్తా తల్లి, ఇక్కడికి వచ్చి నేను లోక సంచారని, నేను భూమండలంతో తిరుగుతాను. నా అంశ, నా తోబుట్టు చంద్రుడు అంశ ఇద్దరు కూడా శ్రీ మహావిష్ణువైన దత్తాత్రేయుడిలో కలుపుతాం, కలిపి మేము వెళ్ళిపోతాం మా దారిని అన్నారట. అమ్మ ఒప్పుకుంది. ఆ రకంగా శ్రీ మహావిష్ణువు యొక్క అంశగా అనసూయమ్మ దేవికి అత్రి మహర్షి యొక్క తప ఫలితంగా త్రిమూర్తుల పరీక్షలో నెగ్గినటువంటి ఆ పతివ్రతామ తల్లికి జన్మించిన శ్రీ మహావిష్ణువు యొక్క దత్తాత్రేయుడి అంశలో ఆ ఇద్దరు అంశాలు కూడా కలిసిన తోబుట్టెవరు అంశలు
దత్త. ఆ రకంగా దత్తాత్రేయుల వారు అనసూయమ్మకు జన్మించారు, అవతరించారు. ఇక ఇది విన్న తర్వాత నామధారకుడు అడుగుతాడు, అయ్యా దత్తాత్రేయుల వారు అవతరించారు, జ్ఞానస్వరూపులు, మరి కలియుగంలో దత్తాత్రేయ స్వామి వారి యొక్క అంశ ఏది, దాని గురించి వివరంగా చెప్పరాదండి. ఎందుకంటే విష్ణు కథలు విష్ణు కథలు చెప్పునరు వినుచుందునరు విష్ణు కథా ప్రశ్నము విష్ణుపతి గలము ఇవి మనుల జేయం. అంటే విష్ణు కథల పట్ల ఆసక్తి ఎటువంటిదో తెలుసండి మానవుని ఉద్ధరించడానికి. అదట విష్ణు కథ దగునరు, విష్ణు కథలు అంటే నాకు బాగా ఇష్టం అంటే చాలట. విష్ణు కథలు చెప్పేవాడు వినుచుందునరు. అంతేకాదు విష్ణు కథలు నాకు చెప్పండి, విష్ణు కథలు ఎందుకన్నా మాకు మనసు తృప్తి తీరట్లేదు, చెప్పండి అందుతారే సంప్రశ్న చేస్తారు వాళ్ళు. వీళ్ళు ఎవరైనా సరే అందరికీ కూడా విష్ణు కథలు వినటం అనే యజ్ఞమట. గంగా నదిలో స్నానం చేస్తే మలినాలన్నీ మన దురితాలని పోతాయంటారే, విష్ణు కథలు వినటం ద్వారా కూడా అదే సిద్ధిస్తుందట. విష్ణు పాదోద్భవైనటువంటి గంగ విష్ణుమూర్తి కథలు విన్న వాళ్ళని కూడా అదే తీరున గంగ రక్షిస్తుంది, దురితాలు పోగొడుతుంది. కాబట్టే నామధారకుడు సిద్ధుని అడిగాడు, మహానుభావ సిద్ధ మహర్షి, తర్వాత కలియుగంలో దత్తాత్రేయ స్వామి వారి యొక్క అంశ ఏంటి చెప్పండి, అవతరించారు అనగానే ఒక బ్రాహ్మణ స్త్రీ భక్తి ప్రపత్తులతో దత్తాత్రేయుల వారి యొక్క పూజ చేయడం ఆ ఇంట్లో సాంప్రదాయంగా నడుస్తోంది. ఆ కుటుంబంలో ఆ తల్లికి దత్తాత్రేయుల వారి పుత్రుడిగా జన్మించాడు కలియుగంలో అని ఆశ్చర్యం కలిగేటువంటి కథ చెప్తా విను. పీఠాపురే పూర్వదేశే కులీనో బ్రాహ్మణో భవతు నా ఆపస్తంభ సాఖీయో రాజానాం స్వకర్మకృత స్వధర్మాన్ని సృష్టించేటువంటి బ్రాహ్మణోత్తముడైనటువంటి రాజా పీఠాపురంలో ఉండేటువంటి మహానుభావుడికి భార్య సుమతి, తద్భార్య సుమతి నామ సదాచార పతివ్రత అభ్యాగత అతిథి నిత్యం. ప్రస్తుతం తూర్పుగోదావరి జిల్లా కాకినాడ సమీపంలో పీఠాపురంలో ఉన్న సుమతి రాజా బ్రాహ్మణ దంపతులకు వాళ్ళ ఆపస్తంభ శాఖ అవన్నీ కూడా మీరు గురి చేతిలో చదువుకుంటారు కాబట్టి అన్ని ప్రస్తావించక్కర్లేదు. వాళ్లకు ఆమె యొక్క పాతివ్రత్యం గురించి కూడా చెప్పారు, అంతా చదివితే అర్థమయ్యే విషయాలు. ఒకనాడు ఆ రాజాగారు రాజాశర్మ సుమతి దంపతుల ఇంట్లో పితృశ్రాద్ధం పెట్టవలసినటువంటి రోజు భోజనాలు తయారు చేశారు. బడితో భోక్త రాలేదు, భోజనాలు ఇంకా పితృకర్మ కాలేదు. ఉన్నట్టుండి ఇంటి ముందు వచ్చి భవతి భిక్షాందేహి అన్నారు. వెంటనే యజమానురాలు తన భర్త ఇంట్లో లేడు, కానీ భవతి భిక్షాందేహి అనగానే మధ్యాహ్నం వేళ వచ్చాడు. మహానుభావుడికి భోజనం పెట్టాలి. ఆ బుద్ధి ఎవరికి కలుగుతుందండి? దత్తభక్తులకే కలుగుతుంది. దత్తభక్తులకు గురి చరిత్ర చదివే వాళ్ళకి మధ్యాహ్నం పూట మన ఇంటి వైపు వస్తే దత్తుడే వచ్చాడనే భావన కలుగుతుంది. దత్తాత్రేయుల వారిని అనుష్ఠించేటువంటి కుటుంబం కాబట్టి పెట్టింది. వెంటనే దత్తాత్రేయుల వారు భిక్ష పెట్టగానే ఆ అమ్మని చూసి పొంగిపోయి తమ స్వస్వరూపాన్ని దత్తాత్రేయ రూపాన్ని అక్కడ ప్రత్యక్షమయ్యాక ఆ సుమతి పొంగిపోయిందిట. స్వరూపం దర్శయామా తారకం త్రిగుణాత్మకం. ఆ త్రిమూర్త్యాత్మక స్వరూపాన్ని చూడవలసింది, తరింపచేసేటువంటి రూపాన్ని చూపించగానే పాదాల మీద పడి నమస్కరించింది సుమతి. అప్పుడు అమ్మతో అన్నాక, సుమతే ఓ పాతివృత్య మహిమ కలిగిన ఒకటి అమ్మ అని మాట అనలేదండి. సువ్రతే నీకు ఇష్టమైన ఒక వరాన్ని కోరుకో అన్నాడు. అనగానే సువ్రత అంటే పాతివృత్య మహిమలో పరాకాష్ఠ. జగన్నాథ గజానంత విశ్వకర్త సుతారక యదిమే త్వం ప్రసన్నోసి మమ కామాన్ ప్రపూరయ. అయ్యా, నువ్వు విశ్వానికి కర్తవు భర్తవు కాబట్టి నన్ను ధరింపజేయడానికి వచ్చావు, నా కోరిక తీర్చు అన్నారు. అంతే, అప్పుడు ఏ కోరిక అడగలేదు. అప్పుడు ఒక మాట అంటుందట సుమతి, నీ వాక్కు వృధా కాదు, నువ్వు చేసిన ఘనకార్యాలు గోరని ఉన్నాయి. నారాయణ, నువ్వు నా మనస్సులో ఉన్న కోరికను తీర్చయ్యా అని చెప్పి ప్రాధేయతకు తాళ మీద పడింది.
తీసి అమ్మా అన్న నాయన అది నిజం చేయాలి. అమ్మ అన్నారు కదా, నేను అమ్మాయి ఎట్టుగా నాకు అనుగ్రహం ఎవరికమ్మా పిలిచిన ఆయనకి అమ్మ, పిలిచింది ఎవరండి? దత్తాత్రేయులు గారు. ఎవరిని? సుమతిని. అమ్మ అన్నందుకు అమ్మ అన్నదే, ఆ మాట నిజం చేయి అని. పుత్రాన్ని బహవో చేస్తే భౌతు జీవితో అపితో కష్టజీవితో. అయ్యా స్వామి, నాకు ఇద్దరు పుత్రులు పుట్టారు, అనేక మంది పుత్రులు కలిగారు, కానీ ఇద్దరే బ్రతికారు. ఒకటి కుంటి, ఒకటి గురుట్టి, ఇద్దరు. కాబట్టి యోగ్యుడైన పుత్రుడు కాకపోతే కనుక తల్లికి, ఆ తల్లిదండ్రులకు గతి లేదు. కాబట్టి ఆయుష్మంతుడు, జ్ఞానవంతుడు, శ్రీమంతుడు, జగము చేత పూజింపబడేవాడు. చూడండి, ఎవరైనా కోరిక కోరితే నాకు మంచి కుమారుడు ఉండాలి, బాగా బుద్ధిమంతుడు కావాలి, మంచి ఆయుష్ ఉండాలని కోరుకుంటారు. జగత్తు చే పూజించబడే కుమారుడు కావాలని ఎవరు కోరుకుంటారు? దురాశ కదండి. అంటే దత్తాత్రేయుల వారి సాన్నిధ్యంలో దత్తాత్రేయుల వారే ప్రేరేపణించారు ఆమెకి. ఎందుకు? తన కలియుగంలో శ్రీవల్లభుడిగా రావాలి కాబట్టి అమ్మ అని పిలిచి, పైగా ఆ అమ్మ నుంచి ఆ కోరిక తెప్పించారు. అమ్మ అనగానే ఆ కోరిక నిజమేంటి చేయి తండ్రి అని. ఆయుష్మంతుడు, జ్ఞానవంతుడు, శ్రీమంతుడు అన్నీ రావచ్చు, కానీ జగముచే పూజించబడేటువంటి వాడు నాకు పుత్రుడవ్వాలయా అని అంటే, ఇక్కడ వినండి జాగ్రత్తగా. శ్రీదత్త ప్రాహతే పుత్రో భవిత మాతృసేనకే. మాతృశోనకే నా వంటి పుత్రుడు, నాలాంటి పుత్రుడు అంటే ఏంటంటే నేనే వస్తాను చెప్తాం. ఇదే శ్లోకం ముందు ఏదో వచ్చినప్పుడు గుర్తుపెట్టుకుంది. కానీ శ్రీదత్త ప్రాహతే పుత్రో భవిత మాతృశోనకే. ఓ పాపరహితురాల, నా వంటి పుత్రుడే నీకు కలుగుతాడు. కులం కృత్య యువయో కలో ఖ్యాతినేష్యతి జ్ఞానమాత్మప్రదో దైన్యపాపతాపాన్ హరిష్యతి. అంటే నీకు పుట్టబోయే కొడుకు నా వంటి వాడే, అంతర్లీనంగా నేనే నీకు అవతరించబోతున్నా నీ కడుపున అని. నీకు నీ కులాన్ని ఉద్ధరించడమే కాకుండా కలియుగంకే గొప్ప కీర్తిని తెప్పించేవాడు నీకు పుత్రుడుగా రాబోతున్నాడు, నా వంటి వాడు నేనే అని చెప్పాడు. మాతృశ అంటే నా వంటి వాడు అనే కాకుండా సాక్షాత్తు నేనే అని చెప్పని చెప్పాడు. చెప్పి ఆ దత్త భగవానుడు అక్కడికక్కడ అదృశ్యమైపోయాడు. ఆ అమ్మ భర్త ఇంటికి వస్తే చెప్పిందట, నాథ ఇంతకుముందే ఇంటికి ఒక మహానుభావుడు వచ్చాడు, చాలా వింత జరిగింది, ఆ వచ్చిన దత్తుడే అని. మధ్యాహ్నే దివేదాయం దత్తే యాకి విజాలయం ముఖీ మాధవ తదా దేవి అన్నం బహు రూపిణి. అప్పుడు భార్య చెప్తున్నాడు, వచ్చిన భర్త రాజేశ్వరమ్మ, సుమతి దత్తుడే వచ్చాడంటున్నావు కదా, దర్శనం ఇచ్చాడంటున్నావు కదా, మధ్యాహ్నం సమయంలో ఎవరు వచ్చినా దత్తుడే అనుకో, భోజనం పెట్టాల్సింది నువ్వు అన్నాడు. అప్పుడు మాహురం కరవీరంచ పాంచాలేశ్వరమేషికు దేవస్య వసతిస్థానం సదా సర్వాత్మను మనిధే దత్తో భిక్షుకరూపేణ నానా రూపధరోన్మహం అడత్యస్మై తయా దేహ త్వయాగేయ భిక్షామాపక్షమాం ప్రియే. ఈ విషయాలు తెలుసు. మాహోరమని, కరవీరము, పాంచాలేశ్వరం ఇవన్నీ దత్తస్వామి యొక్క వసతిస్థానాలు. మధ్యాహ్నం సమయంలో ఏ రూపంలో వస్తాడో తెలియదు, ఏ రూపంలో వచ్చి అనుగ్రహిస్తాడో తెలియదు, కానీ భవతి భిక్షాందేహి అని ఇస్తాడు. కాబట్టి మధ్యాహ్న సమయంలో దత్త భక్తులంతా కూడా గుర్తుపెట్టుకోవాల్సిన అంశం ఏంటంటే, దత్తుడే ఆ రూపంలో వచ్చి ఆహారాన్ని అడుగుతాడు అని నువ్వు పెట్టాలంటే అప్పుడు అన్నదటంగానే సుమతి శ్రాద్ధాపూర్వం భగవతే శ్రాద్ధీయానందయస్వమే అని సతీ ప్రాహాపరాధోమే క్షంతవ్యో. నన్ను క్షమించు నాథ, పితృకర్మ కోసం చేసిన వంట ఏదైతే మడితో చేసిన వంట భిక్షగా పెట్టేశాను అనగానే సాధారణంగా అనుకుంటాం, పితృకర్మ కోసం చేసిందా నీకేం చేసావా అన్నారు. అంటాడు, ఎంత గొప్ప పని చేసావు సుమతి, ఈ పితృకార్యం చేసి శ్రాద్ధం పెట్టిన తర్వాత చిట్ట చివరికి కార్యక్రమం మొత్తానికి ఎవరికి అర్పించేది శ్రీ మహావిష్ణువుకి. ఆయనే దత్తుడు, సాక్షాత్ ఆయనకే పెట్టావు. ఎంత సమర్పయాన్ని ఏముంది, ఆయన ఇచ్చేసావు. పితృదేవతలు మొత్తం కూడా కొన్ని వేల సంవత్సరాలు బ్రహ్మలోకంలో ఉంటారు, స్వర్గంలో ఉంటారు. కాబట్టి మన వంశాన్ని వృద్ధి చేసావు సుమతి ఒక్క పని ద్వారా దత్తాత్రేయుడికి భిక్ష
నిండగానే భాగవత శుద్ధ చవితి వినాయక చవితి నిర్వహించుకుంటామే. ఆ తిథి నాడు మహానుభావుడు అవతరించాడు. ఆయన పుట్టిన తర్వాత తపస్వి ఘటగా నిక్షాధార జగద్గురు జ్యోతిష్యులు ఇచ్చారు. జ్యోతిష్యులు ఆ పుట్టిన సమయాన్ని బట్టి జన్మ కొండ వేసి మీకు పుట్టినటువంటి రాజాశర్మ గారు, మీకు పుట్టిన పిల్లవాడు ఎటువంటి వాడు అనుకున్నారు? మహా తపస్సుని, మహాపూజనీయుడు. అంతేకాదు, లోకంలో దీక్ష ఇవ్వాలంటే ఎవరైతే ఇవ్వగలిగే సమర్థత ఉంటుందో వాళ్ళకి దీక్ష ఇవ్వగలిగేటువంటి జగద్గురు అమ్మ నీ పరిమ ఉంటుంది అని చెప్పారట. చిహ్నాంకిత పాదద్వాదశాహే నానాచకార శ్రీపాదం విమూర్తిం భక్తారకం. 12వ రోజు మంగళ స్నానం చేయించారు. ఆయన పాదాలు చూస్తే బ్రహ్మాండమైన అద్భుతమైన చిహ్నాలు ఉన్నాయి. ఆ చిహ్నాలు చూసి రేఖా పత్ర వజ్రాంగసంఘచక్రై భవ్యే చిహ్నై శ్రీ వెంకటేశ శరణౌ చరణౌ శరణం ప్రపంచే అంటాం కదా. అటువంటి ఆ గుర్తులు ఆ పిల్లవాడి పాదాల కింద ఉన్నాయట. పాదాల కింద అంత గొప్ప గుర్తులు అయితే శ్రీ మహావిష్ణువుకు సంబంధించిన చిహ్నాలు ఉన్నాయో వెంటనే పాదంలో శ్రీ శుభకరమైనటువంటి చిహ్నాలు ఉన్నాయి కాబట్టి ఈ పిల్లవాడికి శ్రీపాదుడు అని పేరు పెట్టారు. అది దత్తాత్రేయుల వారి వరం వల్ల రాజా సుమతి అనే దంపతులకు పిఠాపురంలో పుట్టినటువంటి మంగళకరమైన చిహ్నాలు నుండి గొప్ప లగ్నకుండలి జాతకంతో పుట్టి జగద్గురువు కావడానికి తగిన స్థితిలో జన్మించిన మహానుభావుడికి వారు పుట్టిన పేరు శ్రీపాదుడు. అప్పుడు విద్యార్థులలో గుణాలలో వర్ధిల్లుతున్నాడు. 8వ ఏట ఉపనయనం చేశారు. సాంగోపాంగంగా వేద విద్యను అభ్యసించాడు. ఒక్కొక్క చోట జరుగుతున్న వేద చర్చలలో ఆ చర్చని వింటే పొంగిపోతున్నారట తల్లిదండ్రులు. భాష్యాలు వేదార్థాలు అవన్నీ అనంతరంగా వివరిస్తున్నాడు. అటువంటి శ్రీపాదులు సర్వ విద్యా పారంగత ప్రవీణుడవుతే చూసి అతనికి వివాహం చేయాలని నిర్ణయించారట. యుక్త వయస్సు రాగానే వెంటనే వచ్చాడట. యోగశ్రీ సుందరీనాని వరణీయామయాకలు తయా వినాపరానాది మమ మాకు సమానత. అమ్మా, నాన్నగారు నాకు వివాహం కోసం కన్యను వెతకండి. నేను వైరాగ్యం అనే కన్యను వెతుక్కున్నాను. వైరాగ్యాన్ని నేను చేసుకుంటాను. అంటే వైరాగ్యంతో ఇల్లు గడవతాను తప్ప నేను ఇంట్లో ఈ గృహస్థ ధర్మాన్ని స్వీకరించి నేను వివాహం చేసుకొని గృహస్థాశ్రమ ధర్మానికి రాను అని చెప్పాడు. చెప్పి తపసోహం బ్రహ్మచారి ప్రవృత్తి విముఖ సుఖ, నాకు ప్రవృత్తి మార్గం పట్ల ఏమాత్రం సుముఖత లేదు. అంటే ప్రవృత్తి మార్గం అంటే ఏంటంటే పెళ్లి చేసుకోవడం, భార్య పిల్లలు అంటాం, బిడ్డలు అల్లుళ్ళు కొడుకులు కోడళ్ళు, వాళ్ళ ధర్మ కార్యక్రమాలు, దానాలు జపాలు తపాలు యోగాలు యాగాలు ఉంటాయి. ఏమి నాకు ఇష్టం లేదు. నివృత్తి మార్గంలో ఉంటా. ప్రవృత్తి మార్గం పట్ల నాకు విముఖత తప్ప సుముఖత లేదు అని చెప్పారు. అప్పుడు శ్రీ వల్లభోస్త శ్రీపాద తత్వవితో నేను శ్రీవల్లభుడను, శ్రీపాదుడను. శ్రీ అంటే సిరి సంపద అంటే చెప్పకనే చెప్తున్నాడు. శ్రీ అంటే సంపద అంటే ఏంటండి? ఈశ్వరుడు యొక్క శక్తి ఈశ్వరి, ఐశ్వర్యం. ఐశ్వర్యం అంటే ఏంటండి? ఒక డబ్బు కట్టలే కాదు, ఆరోగ్యం, ఆనందం, ఉల్లాసం, కుటుంబాల ఐకమత్యం, సమాజంలో మంచి పేరు, కీర్తి, ప్రతిష్టలు, మానసిక స్థితి, పునరావృత్తిరహిత శాశ్వత శివసాహిత్యం పొందడానికి తగినటువంటి సాధన చేసేటువంటి జన్మ, ఇవన్నీ కూడా ఐశ్వర్యంలో భాగాలే. ఇంటి నిండా డబ్బు, ఒంటిండా జాబు, అది ఐశ్వర్యం కాదు కదా. కాబట్టి డబ్బు ఒక్కటే కాదండి, దాంతో కూడా ఐశ్వర్యం అనేక విధాలుగా ఉంటుంది. అటువంటి సకల ఐశ్వర్యాల సమాహారం ఏదైతే ఉందో సృష్టికి, దానికి నాథుణ్ణి నేను అని చెప్పి శ్రీపాదుడు శ్రీవల్లభుడు అని తన పేరు దాన్ని చెప్తున్నాడు. శ్రీపాద శ్రీవల్లభుడు. ఆ శ్రీపాద మాటలు విన్నారు. మాటలు వింటుంటే సుమతీదేవికి గుర్తొచ్చింది. ఆనాడు పుత్రశ్రాద్ధం చేసే రోజున భిక్షకొచ్చి దత్తాత్రేయుడు ఏదైతే నాకు వరం ఇచ్చాడో అప్పుడు మాట్లాడిన మాటలు ఇక్కడ ధ్వనిస్తున్నాయి. కాబట్టి శ్రీపాద శ్రీవల్లభుడు ఎవరో కాదు, సాక్షాత్తు దత్తుడే, మన కులదైవం. ఆయనే మన ఇంట్లో అవతరించాడు అని ఆయన మాటలను అతిక్రమిస్తే మహా ప్రమాదాలు జరుగుతాయని గమనించి తమ కుమారుడు అనకుండా ఆయన చాలా గౌరవ మర్యాదలతో భక్తి భావంతో చూసుకుంటున్నారు పిల్లవాడిని. అప్పుడు
అప్పుడు అట్లని అమ్మ వచ్చేప్పుడు శ్రీపాద, నువ్వు మా కులాన్ని ఉద్ధరించడానికి పుట్టినవాడు నాన్న. మీ అన్నయ్య కుంటివాడు, ఇంకొక అన్నయ్య కుంటివాడు. మాకు పుత్ర ప్రేమ చేత మేము నిన్ను పిల్లవాడిగా చూస్తున్నామే తప్ప నువ్వు మా కులాన్ని ఉద్ధరించడానికి అవతరించిన మహానుభావుడు అని కంటినంట నీళ్లు కారుస్తుంది తల్లి. శ్రీపాదుడు తన చేత కళ్ళు నీళ్ళు తుడిచి అమ్మ ఒంగి నమస్కరించబోతుంటే లేవని పెట్టి అన్నాడట, అమ్మా నువ్వేం బాధపడకమ్మా, నీకేం కావాలో కోరుకోవరా ఇస్తా అంటే, నాయన మేము వృద్ధులం కాబోతున్నాం. వృద్ధ సమయంలో మమ్మల్ని ఎవరు ఆదుకుంటారా? అన్నయ్య ఇద్దరు కుంటే గుడ్డి, నువ్వేమో సన్యాసం తీసుకుంటా అంటున్నావు. ఇక మా గతి ఏంటి అంటే ఒక్కసారిగా అన్నలకి దృష్టి చూపించాడు శ్రీపాదుడు. దృష్టి సోకినంత మాత్రానే కుంటివాడికి నడకొచ్చింది, గురుడివాడికి చూపొచ్చింది. ఆశ్చర్యపోయారు. అందులో కూడా అంగేభ్య సకల నిపుణులుగా సౌకర్యంలో చెప్తారు శంకరాచార్య వారు. ఆ దృష్టి సోకేంత మాత్రానే వాళ్ళకి అంగవైకల్యం పోయినాయి ఇద్దరికి. ఏ రకంగా అంటే చింతామణి స్పర్శ తగిలితే ఇనుము బంగారమైనట్టుగా శ్రీపాదుడు యొక్క చూపు పడగానే అన్నది వాళ్ళ అంగవైకల్యం పోగొట్టుకున్నారు. అప్పుడు ఇద్దరు అనాలని దగ్గరికి తీసి, అన్నయ్య ఇద్దరు అనాలారా మీరు స్థాయిష్ఠులు అవుతారు, పూర్ణాయిష్ఠులు అవుతారు. కాబట్టి మీరు నా అనుగ్రహం చేత మీ ఇద్దరు కూడా పుత్ర పౌత్రులతోటి సంపదలతో ఇహలోక సౌఖ్యాలు అనుభవించి పారలోక సౌఖ్యాన్ని మోక్షాన్ని పొందగలుగుతారు, కైవల్యం పొందుతారు. కాబట్టి మీరు అమ్మా నాన్న ఇద్దరిని కూడా ప్రేమతో చూసుకుంటూ ఉండండి అని చెప్పి, అమ్మ అన్నయ్య ఆరోగ్యవంతులు అయ్యారు కదా, కాబట్టి నేను సన్యాసాశ్రమం తీసుకోవాలమ్మా. నేను ఎందుకంటే నేను అవతరించే దానికోసం అమ్మ నాకు అనుకునేవి. అమ్మ అనుకునేకపోతే కనుక శ్రీపాదుడు కాదు ఎవరు తీసుకోవడం లేదండి. శృంగగిరి పీఠాధిపతి అయినా తల్లి అనుగ్రహిస్తేనే ఆయన సన్యాసం తీసుకోగలిగింది. లేని పక్షంలో సన్యాసం చెల్లదు, ఇవ్వడానికి లేదు. అమ్మ అనుగ్రహించింది, అనుకునే ఇచ్చింది. అక్కడికక్కడ అదృశ్యులయ్యాక శ్రీపాదుడు వెళ్ళి ఒక్కసారిగా బదరికాశ్రమంలో తిరిగాడు. బదరికాశ్రమంలో ఎవరుంటారంటే నరనారాయణుడు. ఆ అంశంలో వచ్చాడు మహానుభావుడు. తన అంశాలు ఎక్కడి నుంచి వచ్చాయో అక్కడికి వెళ్ళి నరనారాయణతో ఉండి కొద్ది రోజులు అక్కడ గడిపారు. గడిపిన తర్వాత గోకర్ణానికి వచ్చారు శ్రీపాదుల వారు అని చెప్పాడు సిద్ధుడు నామధారకుడికి. అప్పుడు మహానుభావ సిద్ధ మహర్షి శ్రీపాదుల జననం చెప్పారు. శ్రీపాదుడు తల్లిదండ్రులను ఉద్ధరించని చెప్పారు, వాళ్ళ అన్నలను ఉద్ధరించని చెప్పారు, సన్యాసం తీసుకున్నది చెప్పారు. ఎక్కడ తెలియాలన్నారు? బదరికాశ్రమం. తర్వాత జరిగిన కథ ఏమిటి? మరి త్రిమూర్తి అవతారంలో వచ్చిన శ్రీపాదుడు భక్తుడు ఎవరో? త్రిమూర్త్యాత్మకుడు. త్రిమూర్త్యాత్మకుడైనటువంటి బ్రహ్మ విష్ణు మహేశ్వరుడు అంశంలో వచ్చినటువంటి శ్రీపాదుడికి దత్తాత్రేయుడి యొక్క అవతారానికి భూమి మీద నడవలసిన అవసరం ఏంటండి? ఆయనకి అవసరం భూమి మీద శ్రీపాదుడు ఎందుకు నడవలసి వచ్చింది? పైగా ఈ భూమి మీద పర్యటిస్తూ గోకర్ణ వెళ్ళాలని అంటున్నారే, అంటే గోకర్ణం వెళ్ళవలసినంత ఆవశ్యకత ఏమిచ్చింది అని ఎన్నో పుణ్యతీర్థాలు ఉన్నాయి భరతావనిలో. ఒక గోకర్ణం ఎందుకు పోవాల్సి వచ్చింది అని ప్రశ్న అడిగాడు. అప్పుడు సిద్ధ మహర్షి అంటాడు, తీర్థాన్ని పర్యటేష త్రిమోర్త్యాత్మయం హస్తవ గోకర్ణే క్షేత్రే మర్ధనిర్దేశుడు. చెప్తున్నాను నేను, స్వయంగా త్రిమూర్తి రూపుడే దత్తాత్రేయుడు కలిసే శ్రీపాదుడు. కానీ గోకర్ణ క్షేత్రానికి ఎందుకు వచ్చాడో చెప్తున్నా వినంటూ, దత్తాత్రేయ స్వయం తీర్థరూపే భూ పర్యటన నిజ పర్యటనైనైవ భక్తాన్వర. ఆయన కోసం కాదు ఆయన పర్యటించేది, భక్తులను ఉద్ధరించడానికి. ఏ తీర్థాలకు వెళ్ళారో, ఏ దేవాలయాలకు వెళ్ళారో, దేవాలయం ప్రత్యేకంగా ఉండదండి, తీర్థమే. ఆ గోకర్ణ క్షేత్రం మొత్తానికి వెళ్ళారు శ్రీపాదుల వారంటే, మనం వెళ్ళామనుకోండి మన పాపాలన్నీ కూడా క్షేత్రం తీసుకుంటుంది. శ్రీపాదుడు వెళ్ళారనుకోండి, మనలాంటి వాళ్ళందరూ వెళ్ళి మొక్కుకుంటే మన పాపాలన్నీ కూడా క్షేత్రాన్ని కంటపెడితే ఒకసారి రీసైక్లింగ్ చేయాలి కదా, ఓహాలు చేయాలి కదా. శ్రీపాదుడు లాంటి వాళ్ళు వెళ్ళి 4 రోజులు ఉంటే అక్కడ అందరి ద్వారా వచ్చిన మలినాలన్నీ కూడా క్లీన్ చేసి మళ్ళీ క్లియర్